హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ అప్డేట్ అయితే మన దగ్గర లేదు, ఇది కన్ఫామ్ అప్డేట్ కాదు. ఇప్పుడే చెప్పేస్తున్నా, క్లారిటీ వచ్చినాక మళ్ళీ చెప్తా. ఇదైతే కన్ఫామ్ కాదు, ఒక టాస్క్ అప్డేట్ వచ్చింది, దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ రోజు అయితే 3 టాస్కులు చూపిస్తారు. లాస్ట్ టాస్క్ వచ్చేసి తనుజ, డీమన్, బర్నీ గారు ఏదైతే ఆడతారో ఆ టాస్కే. ఇక్కడ తనుజ అయితే విన్ అవుతుంది. ఇంకా రేపటి టాస్క్లో మనకు వచ్చేసి తనుజ వచ్చేసి సమన్ గారిని అయితే సెలెక్ట్ చేస్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లైవ్లో అయితే నాకు తెలిసి ఈ రోజే జరిగిపోవచ్చు తనుజ అలాగే సుమన్ శెట్టి అన్న టాస్క్. రేపు మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. ఇప్పుడు తనుజ సుమన్ని సెలెక్ట్ చేసుకొని టాస్క్ అయితే ఆడతారు. ఇది ఒక వాటర్ టాస్క్, నెక్స్ట్ లెవెల్లో జరిగిందంట. ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారంట. గేమ్ అయితే చాలా సేఫ్ కూడా ఆడారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న అయితే టాస్క్ అయితే గెలిచాడంట. సుమన్ శెట్టి అన్న గెలిచాడు కదా, గెలిచిన తర్వాత ఇక్కడ తనుజ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తనుజ తప్పుకుంది, అలాగే సంజన గారు కూడా తప్పుకున్నారు. తనుజ తప్పుకుంది కాబట్టే ఇంక నుంచి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఓట్లు ఎక్కువ పడి విన్నర్ అవుతుందని తనుజ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సుమనన్ ఉన్నాడు కదా, సుమనన్కి బిగ్ బాస్ చెప్పాడంట ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని. ఈసారి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని. ఇక్కడ డీమన్ని అలాగే కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాడంట. ఇదే నాకు కొంచెం డౌట్ కొడుతుంది, అందుకే క్లియర్ అప్డేట్ లేదు, ముందుగానే చెప్పేశా. సుమనన్ వచ్చేసి డీమన్ని కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాడంట. ఒక ఫిజికల్ టాస్క్ అయితే జరిగిందంట, నెక్స్ట్ లెవెల్లో జరిగిందంట. కళ్యాణ్ అలాగే డీమన్ నెక్స్ట్ లెవెల్లో ఆడారంట. మన ఏదైతే మనం కెప్టెన్సీ టాస్క్లో చూసామో అలా ఆడారంట ఇద్దరు. సుమనన్న కూడా బాగానే ఆడాడు. ఇక్కడ కొన్ని బూతులు కూడా వాడారంట సుమనన్న. అది అలా ఉంది అప్డేటు, అది నిజమో కాదు తెలీదు, వాడాడంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇద్దరు చాలా బాగా ఆడారు, డీమన్ అలాగే కళ్యాణ్. ఇక్కడ గెలిచింది వచ్చేసి డీమన్ అయితే విన్ అయ్యాడు. ఇంకా ఫిజికల్ టాస్క్ అంటే బాహుబలి నెక్స్ట్ లెవెల్లో ఆడతాడు, ఆడి గెలిచాడు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఇక్కడ బర్నీ గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడంట. ఇది ఈరోజు లైవ్లో కూడా జరిగింది. ఈరోజు ఒక టాస్క్ ఆడారు కదా తనుజ, డీమన్ అలాగే బర్నీ గారు. ఇప్పుడు లైవ్లో చెప్తున్నాడు నెక్స్ట్ ఏదైనా ఫిజికల్ టాస్క్ ఉంటే మన ఇద్దరం ఆడదాంరా అని డీమన్తో చెప్తున్నాడు. భలే ఉందిరా ఆడేదానికి అని. ఇప్పుడు అందుకే డీమన్ వచ్చేసి బర్నీ గారిని అయితే సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడినట్టు ఉన్నాడు నెక్స్ట్ గేమ్. అప్పుడు ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, వీళ్ళేంటన్నా టాస్క్లు అంటే ఫిజికల్ టాస్క్లే అనుకుంటున్నారు, ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతున్నారు, మమ్మల్ని లాక్కండి మీరే ఆడుకోండి ఫిజికల్ టాస్క్లు అని. ఇంకా రేపు ఒకవేళ బర్నీ గారిని తీసుకొని డీమన్ గెలిస్తే ఏదైతే మాట ఇచ్చాడో ఈసారి టికెట్ ఫినాలే రేస్ నేనే గెలుస్తా అని నెక్స్ట్ 11 ఎలివేషన్ పడుతుంది. ఒకవేళ ఏవీలో కూడా ఇదే హైలైట్ ఉంటుంది అతనిది. చూద్దాం. గెలిచేకి ఇప్పుడు కావాల్సింది కూడా టికెట్ ఫినాలే రేస్. స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నాకు కావాలి టికెట్ ఫినాలే, నాకు కావాలి టికెట్ ఫినాలే అని. గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అంటే ఇంకా గేమ్లో ఉన్నాడంట. ఒకవేళ అయిపోయినా కూడా ఫ్యాన్స్ హ్యాపీనే, ఎందుకంటే అతను ఉండకూడదు అనుకుంటున్నారు. ఇమాన్యువల్ ఫ్యాన్స్ కూడా అతను కూడా టికెట్ ఫినాలే రేస్ గెలిచకూడదు అనుకుంటున్నారు. ఒక్క డీమన్ గెలిస్తేనే బాగుంటుంది అది.